హలో ఆల్, నేను డాక్టర్ గౌతమి, పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. మీ పిల్లలు అస్సలు ఫుడ్ తినట్లేదా? సో వాళ్ళు ఫుడ్ తినట్లేదని మీరు బలవంతంగా ఫోర్స్ ఫీడింగ్ చేస్తున్నారా? సో ఫోర్స్ ఫీడింగ్ చేయటం వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫోర్స్ ఫీడింగ్ చేయటం వల్ల పిల్లలకి మీల్ టైం అంటేనే ఫియర్ అండ్ యాంగ్జైటీ డెవలప్ అవుతాయి. సో అది ఫన్ ఫీల్డ్గా ఉండకపోగా వాళ్ళకి మీల్ టైం అంటేనే ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్లా తయారవుతుంది. ఫోర్స్ ఫీడింగ్ వల్ల వాళ్ళకి హంగర్ ఎవిడెన్స్ చేయటం, హంగ్రీని ఫీల్ అవ్వడం తెలియకపోవచ్చు. ఫోర్స్ ఫీడింగ్ చేయటం వల్ల మనం ఏ ఫీడ్ని అయితే ఫోర్స్ ఫీడ్ చేస్తామో ఆ టెక్స్చర్స్కి, ఆ ఫుడ్స్కి వాళ్ళు హేట్ డెవలప్ చేసుకుంటారు. అండ్ అలానే వాళ్ళు పిక్కీ ఈటర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫోర్స్ ఫీడింగ్ వల్ల పిల్లల్లో టెంపర్ టాంట్రమ్స్ పెరగచ్చు, స్టబ్బర్నెస్ కూడా పెరగచ్చు. అండ్ ఫోర్స్ ఫీడింగ్ వల్ల న్యూట్రియంట్ ఇంటేక్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో పిల్లలకి ఎప్పుడు ఫోర్స్ ఫీడింగ్ చేయకండి. మనం ఫోర్స్ ఫీడింగ్ చేసేటప్పుడు చోకింగ్ రిస్క్ కూడా పెరుగుతుంది. హోప్ దిస్ టిప్స్ హెల్ప్స్ యూ ఆల్. థ్యాంక్ యూ.